ఊరికే తాంబూలాలు మార్చుకొని మాట్లాడుకుందాం అంటున్నాను. పెళ్లి కొడుకు పేరు ఏమని రాయాలి? అరుణ్ కుమార్ అనే అరుణ్. నిశ్చితార్థం జరిపించేస్తున్నారు. నాకు చెప్పకుండా ఎలా చేస్తారు? బిజినెస్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత అంతా మనకి మంచి జరుగుతుంది. నిశ్చయించిన పెళ్లి కొడుకు ఎవరో మీకు తెలుసా? తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి మామయ్యకి వంట చేసి పెట్టు. నువ్వు అన్ని సర్దుంచు. ఆగండి ఆగండి, నేను మావయ్యకి టిఫిన్ చేసి తీసుకొచ్చాను. ఎవరమ్మా టిఫిన్ చేసింది? నేనే చేశాను మావయ్య. అద్భుతంగా ఉందమ్మా. అవును, నువ్వెందుకు ఇంటి పనులన్నీ చేస్తున్నావు? అందుకు వంట వాళ్ళంతా ఉన్నారు కదా. నువ్వు ఈ ఇంటికి కోడలివమ్మా. మా కోడలు మహారాణిలా ఉండాలి. ఇలా వంటగదిలోకి వెళ్ళి కష్టపడకూడదు. నేను ముందు వెళ్ళనని అన్నాను, కానీ మా నాన్న మావయ్యకి నువ్వే వండి పెట్టాలని చెప్పి వెళ్లారు. ఆహా, మీరు వద్దన్నారు కదా, ఇక నేను ఎప్పటికీ అటువైపు వెళ్ళను. ఇప్పుడే వెళ్ళి మావయ్య నన్ను పనేం చేయొద్దని చెప్పేశారని నాన్నకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ముందు ఆ పని చేయి. నాట్యముద్రలు పట్టాల్సిన చేత్తో గరిట పట్టుకోకూడదని మావయ్య చెప్పారు నాన్న అని మీ నాన్నతో చెప్పు. సరే, ఇప్పుడే చెప్తాను. ఏంటమ్మా ఇది? మీకు కోడలిగా రాబోయే అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. అయ్యో, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అరే నువ్వేంటమ్మా, తను చేసిన టిఫిన్ దారుణంగా ఉంది. ఎంతో కష్టపడి ఒక ముక్క తిన్నాను. ఆ ధర్మరాజుకి నా మీద అంత కోపం దేనికో తెలీదు. ఈ పిల్ల చేత వంట చేయించి నన్ను చంపాలని చూస్తున్నాడు. ఇలా 4 రోజులు తిన్నాననుకోండి, నా జిహ్వ చచ్చిపోతుంది. 4 నెలలు తిన్నాననుకోండి, నేనే చచ్చిపోతాను. అయ్యో, ఇది ఇలాగే చెబితే తనకు కోపం వస్తుంది. అందుకే అలా ప్రేమతో చెప్పినట్టుగా చెప్పి ఇక మీదట కిచెన్ పేరు కూడా తలుచుకోకుండా చేశాను. ఎలా ఉంది? పొద్దున్నే నోరంతా పాడైపోయింది. అయ్యా, మేం తీసుకొచ్చిన టిఫిన్ తినండి. అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఇదిగో, ఇది తినడంతో నాలుక అదోలా ఉంది. అమ్మా, ఇది చూసి మధ్యాహ్నం వంట మానేస్తావేమో. మధ్యాహ్నం భోజనం నీ చేత్తో వండి పెట్టు. వచ్చి కూర్చుని ఓ పట్టు పడతాను, సరేనా? అలాగే అయ్యా. నాకు కోడలనే హక్కే లేదు గాని అక్కడ అన్ని బంధాలు దక్కాయి. నేనెంతో సంతోషంగా ఉన్నాను. 3 నెలలు గడిచినట్టే తెలియలేదు. ఆ రోజు అలా నడుచుకోకుండా ఉంటే ఈరోజు నాకు ఈ గతి పట్టేది కాదు. ఇలా మీ ముందు ఉండేదాన్ని కాదు. ఆ రోజు ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణపతి స్వాహ. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఓం జపాకు సుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరం సర్వపాపగినం ప్రణతోస్మి దివాకరం. సూర్యగ్రహ దేవతాయ స్వాహ. గతిశంక తుషారావం క్షీరోర్ణవ సముద్భవం తం నమామి శశినం సోమం శంభోర్మౌఢభూషణం. చంద్రగ్రహ దేవత స్వాహ. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం అంగారకగ్రహదేవ స్వాహ. ఓం ప్రియంగు కలికాశ్యామం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధగ్రహ దేవత స్వాహ. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురుగ్రహ దేవత స్వాహ. మీ అత్తగారికి తిదిచ్చే రోజున మీ భర్త ఇక్కడ లేరని బాధగా ఉందా? ఇంత మంచి కోడల్ని చూసే భాగ్యం మీ అత్తగారికి లేకుండా పోయింది. శనిం ప్రణమామ్యం. రాహుగ్రహ దేవతాయ నమః. కేతుగ్రహ దేవతాయ నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. అయ్యా, యజ్ఞోపవీతాన్ని అటుపక్క మార్చుకోండి. దీన్ని 2 చేతులతో జాగ్రత్తగా తీసి అక్కడ పెట్టండి. ఆ పూలమాల తీసి దాని మీద వేయండి. సరే. ఇదిగో చేతులు పట్టండి, చేతులు పట్టండి. ఇదిగో దాని మీద చల్లండి.